క్యాబిన్ మేట్ 24 అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్. మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రతి హోలీ పండుగకు మేము దాన్ని తెంపుకొని వచ్చి ఉడకబెట్టి హోలీ ఆడుకుంటాం. మేము స్కూల్కి పోయినప్పుడు సుత ఈ చెట్టు ఎక్కి ఆ పువ్వు తెంపుకొని తాగితే మకరందం వల్ల నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంతరించి పోతున్నటువంటి పువ్వుల్లో కూడా ఒక మోదుగు పువ్వు కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు హోలీ ఉంది. 4 రోజుల తర్వాత కూడా హోలీ కూడా ఉంది. అంటే హోలీ వెనకటి రోజుల్లో కూడా హోలీ అప్పుడు మాత్రము అప్పుడు ఎలాంటి కెమికల్స్ లేకుండా కూడా ఎలాంటి కలర్స్ లేకుండా కూడా ఈ యొక్క మోదుగు పువ్వును ఉడకబెట్టి అంటే గ్రామాలలో ఉడకబెట్టి మరి దీన్ని కలర్లుగా కూడా అప్పుడు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు కెమికల్స్ కూడా చాలా వరకు అందరినీ కెమికల్స్ వల్ల కూడా అందరూ ప్రభావితమై కెమికల్ కు అలవాటు పడుతున్నారు. కానీ ఈ మోదుగు పువ్వును మాత్రం చాలా మంది మర్చిపోతున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ప్రతి వీళ్ళు గ్రామస్తులు అంటే ఈ మోదుగు పువ్వును ఉపయోగించి కలర్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ మోదుగు పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని కూడా సేవిస్తూ ఎంతో కూడా వాళ్ళు సంతోషిస్తున్నారు. అంటే ఇక్కడ గ్రామస్తున్నారు. ఈ మోదుగు పువ్వు వల్ల ఉపయోగం ఏంటి, అసలు ఈ మోదుగు పువ్వు కూడా అంతరించిపోతున్నటువంటి పూల జాతుల్లో కూడా ఈ మోదుగు పువ్వు కూడా ఒకటి. అంటే అడవులు అంతరించిపోతున్నాయి. అడవులతో పాటు కూడా ఈ మోదుగు చెట్లు అనేటివి కూడా అంతరించిపోతే గ్రామస్తులు ఉన్నారు. మనం అడిగి తెలుసుకున్నాం ఈ మోదుగు పూల వల్ల ఉపయోగం ఏందనేది కూడా తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ మోదుగు పూల వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, అసలు మీరు ఈ మోదుగు పువ్వును ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఈ మోదుగు పువ్వు దాదాపుగా మేము 50 సంవత్సరాల నుంచి ఈ మోదుగు పువ్వు అనేది మా గ్రామంలో చూస్తున్నాము. దాన్ని ప్రతి హోలీ పండుగకు మేము దాన్ని తెంపుకొని వచ్చి ఉడకబెట్టి హోలీ ఆడుకుంటాం. మేము స్కూల్కి పోయినప్పుడు సుత ఈ చెట్టు ఎక్కి ఆ పువ్వు తెంపుకొని తాగితే మకరందం వల్ల కొంత మందు అది ఉంటుంది. దాన్ని తాగితే సుత మనకు చాలా తీపిగా ఉంటుంది. దాన్ని ఆ రకంగా మేము వాడుకుంటామని చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చాలా వరకు కెమికల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఉడకబెట్టి చేసి కలర్ చేసేంత ఓపిక ఎవరికి లేదు. కలర్లు కూడా చాలా మంది ఉపయోగిస్తారు. దానివల్ల కూడా చాలా నష్టాలు ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు మరి మీరు? దీని వల్లంగా ఉడకబెట్టడం పెద్ద అదేం కాదు. దంచి సుత ఉడకబెట్టడం ఏం లేదు. దంచి నీళ్ళలో కలిపితే సుత ఇది కలర్ తయారైతది. కలర్ అయితే హోలీ రోజు సుత మనం చల్లుకొని మళ్ళా యథావిధిగా కడిగితే మళ్ళా యథావిధిగా మనం అది శుభ్రంగా అయిపోతుంది. గతంలో మనం రంగులు అవి తీసుకొచ్చి చల్లుకుంటే పిల్లలకు కండ్లు పోవుడు, కండ్లల్లో ఇట్లా చల్లుకోగానే మీద పడి కండ్లల్లో పడుడు అంత రకంగా చాలా ఇబ్బందికరం. దాదాపుగా అది గతంలో చేసుకునేది. కానీ ఇప్పుడున్న యువకులు మనం మునుపు విధంగా ఎట్లా చేసుకున్నామో అదే విధంగా ఇప్పుడు ఈ గోవు పువ్వును తెంపుకొని న్యాయబద్ధంగా గత 50 సంవత్సరాల కింద ఎట్లా వాడుకున్నామో అదే రకంగా వాడుకోవాలని మా అనుమానం. మీరు చెప్పండి అన్న, గోగు పువ్వు గురించి ఏం చెప్తారు మీరు, ఇందులో ఉన్నటువంటి మకరందం గురించి? మేము స్కూల్‌కి పోయినప్పుడు ఒక 5, 6 రోజుల ముందు తీసుకొచ్చి దంచి సీజలో దాచిపెట్టి మాగినంక కలర్ పోసుకుంటే బాగా అందంగా మంచిగా అనిచేది. 3, 4 రోజుల తర్వాత బట్టలు పిండుకున్న యథావిధిగా మళ్ళీ స్కూల్‌కి పోయేందుకు అవకాశం కూడా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు కెమికల్ తెచ్చి బాగా పేయి మీద చల్లుకోవడం వల్ల కండ్లు పోవడం, బొబ్బలచ్చడం అన్ని నాణ్యత వేరే రకరకాల ఇబ్బందులు గురి కాకుండా మళ్ళా వెనకటి ప్రకారం వాళ్ళనే ఈ గోవు తెచ్చుకొని ఇప్పటి పిల్లలు గాని నాటి పిల్లలు గాని ఈ గోవు దంచి ఒక వారం రోజుల ముందు సీసాలో దంచి పెట్టుకొని పోయేదలుచుకున్న వాళ్ళందరికీ పోసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మరి అడవులు అంతరించిపోతున్నాయి, చెట్లు కూడా పోతున్నాయి. మీరున్నప్పుడు ఎట్లుండే చెట్లు, ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పటికిప్పటి చాలా 100% మారిపోయింది చెట్లు కాబట్టి పోతే ఉన్న వాటికైనా పోషించుకొని వీటిని గోపు వాడుకోవాలని కోరుకుంటున్నాం. దాదా నువ్వు చెప్పు, ఎట్లుండే నువ్వు పిల్లనప్పుడు ఎట్లుండే ఈ చెట్ల గురించి ఏం చెప్తావు? మొతుకు చెట్ల గురించి. ఈ మోజు చెట్లు అప్పుడు చిన్నగా ఉండే, పెరిగంగా వానలు కొట్టంగా ఇది గోగు పెరిగింది. పెరిగినంత మందం పొద్దున పోయి మోజు చెట్టు కాడికి పోయి మంచిగా గోగు మంచిగా ఇరుచుకుంటా మేము పాలు తాగినాం. తాగిన తర్వాత ఇప్పుడు మళ్ళా ఇప్పుడు దాన్ని పట్టించుకుంటలేరు వాళ్ళు. ఇప్పుడు మేము పట్టించుకుంటాం. అందు గురించి మేము చెప్తున్నాం. అంటే ఇప్పుడు అన్ని మరి కలర్లే వాడతారు కదా నాసంటోళ్ళు. ఆ కలర్ అవి తీసిపారేయాలి. ఈ గోగు తెచ్చి ఉడకబెట్టి మంచిగా డబ్బాలు నింపుకొని మంచిగా ఇప్పుడు పిల్లలు అందరూ ఆడుకోవచ్చు. ఇప్పుడు వాడినాం అట్లా మేము వాడుకున్నాం. అప్పుడు వాడుకుంటే ఇప్పుడు మమ్మల్ని కాదంటారు. ఇప్పుడు పోరగాండ్రు ఈయన లేరు. అయితే అందుకనే ఇప్పుడు మేము చెప్తున్నాం కదా,
దీన్ని బట్టి మీరు సెట్టించాలి. సో అంటే చూసారు కదా, అంటే పెద్దల మాట సద్దన్న మూట అన్నట్టుగా కూడా, అంటే చూడండి, అంటే ఇప్పుడు ఈ గోవర్ధనగిరి గ్రామంలో ఉన్నాము, అక్కడపేట మండలంలో గోవర్ధనగిరి గ్రామంలో మనం అవుతాను. చూడొచ్చు ఇక్కడ చెట్లు కూడా, అంటే చాలా వరకు, అంటే ఎంతో కొంత ఇక్కడ కొన్ని చెట్లు అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి. కొన్ని గ్రామాల్లోనైతే మాత్రం మోదుగు చెట్లు అనేవి కూడా చాలా వరకు అంతరించిపోతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ హోలీకి కెమికల్ వాడకుండా ఇలాంటి గోగు పువ్వుతో కలర్ తయారు చేసుకొని మంచిగా పర్యావరణాన్ని కూడా రక్షించాలని కూడా సుమన్ టీవీ ద్వారా కోవడం అయితే జరుగుతుంది. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.